హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ స్టార్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తికి మీకోసం ఇప్పుడు ఎవరైనా సరే తప్పుగా చెప్తున్నారా? అంటే కొంతమంది వ్యక్తులు ఉంటారండి. అలా ఒక రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఇంకొకళ్ళ కోసం బ్యాడ్‌గా చెప్తుంటారు. ఇలా మీ ఇద్దరి మధ్యలో ఇంకెవరైనా వ్యక్తి ఉండి వాళ్ళు అంటే మీ వ్యక్తికి ఏమైనా బ్యాడ్‌గా చెప్తున్నారా? లేకపోతే మీ వ్యక్తి ఆలోచనలే అలా ఉన్నాయా? వాళ్ళు ఇండివిడ్యువల్‌గా అలా యాక్ట్ చేస్తున్నారా? ఇలాంటిదైతే ఒకటి నేను రీడింగ్ చేద్దామని అనుకుంటున్నానండి. దానికి రీజన్ కూడా చెప్తాను. ఈ మధ్య కాలంలో నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్స్ కోసం వస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది అడిగే క్వెషన్ ఇదండి. అదేంటంటే మా కోసం ఎవరైనా సరే వీళ్ళకి బ్యాడ్‌గా చెప్తున్నారా? ఎందుకంటే సడెన్‌గా బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. సడెన్‌గా చేసే పనులు మారిపోతున్నాయి. ఎవరి వల్లైనా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఇలాంటివి చేస్తున్నారా? లేకపోతే వాళ్ళ ఓన్ విల్‌తోనే ఇలాంటివి చేస్తున్నారా? అని చెప్పి ఎక్కువ అడుగుతున్నారు. నాకు ఏమనిపించిందంటే ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తే డెఫినిట్‌గా మీలో చాలా మందికి యూజ్ అవుతుంది. ఒక క్లారిటీ వస్తుందని అనిపించింది. అందుకే నేనేంటంటే ఇది మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారా? లేదా? అనే రీడింగ్ అయితే కాదండి. క్లియర్‌గా చెప్తున్నాను. మీ వ్యక్తి బిహేవియర్ అనేది బాలేదు. మీతో ఎందుకో కానీ వాళ్ళు కరెక్ట్‌గా ఉండట్లేదు. ఆర్ మిమ్మల్ని ఏంటంటే ఒక రైట్ వేలో ట్రీట్ చేయట్లేదు. దానికి ఎవరైనా సరే లైక్ ఏంటంటే ఎవరైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారా? మిమ్మల్ని అలా ట్రీట్ చేయమని ఆర్ మీకోసం బ్యాడ్‌గా చెప్తున్నారా? ఆర్ మీ వ్యక్తి ఓన్‌గానే ఇలా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళల్లో మిమ్మల్ని చూసిన దాన్ని బట్టి అలాంటి మార్పులు వచ్చాయా? ఏంటి పరిస్థితి అనేదైతే ఈరోజు క్లారిటీ ఇస్తానండి నేను మీకు. అండ్ ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీదైనా క్లిక్ చేయొచ్చు. అండ్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుందండి. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ వ్యక్తికి ఇప్పుడు ఎవరైనా సరే మీకోసం బ్యాడ్‌గా చెప్తున్నారా? సో అందుకే వాళ్ళు అసలు మిమ్మల్ని ఒక రాంగ్ వేలో ట్రీట్ చేస్తున్నారా? లేకపోతే మీ వ్యక్తికే ఇండివిడ్యువల్‌గా అలా అనిపించి వాళ్ళు మిమ్మల్ని ఆ వేలో ట్రీట్ చేస్తున్నారా? అంటే ఒక రాంగ్ వేలో ట్రీట్ చేస్తున్నారా? యూనివర్స్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి పెద్దగా రిస్క్ తీసుకునే టైప్ కాదండి. వాళ్ళేంటంటే ఎప్పుడూ సేఫ్‌గా అంటే ఒక కంఫర్ట్ జోన్‌లో ఉండాలి అనుకునే టైప్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మీ విషయంలోని వాళ్ళొక అడ్వెంచరే చేశారని చెప్పొచ్చు. అంటే ఈ రిలేషన్‌షిప్ ఎలా స్టార్ట్ అయింది అంటే మీ వ్యక్తి 100% కన్ఫర్మ్‌గా స్టార్ట్ చేసింది కాదండి. వాళ్ళేమనుకున్నారంటే ఈ వ్యక్తి మంచి వాళ్ళే అయ్యుంటారు. వీళ్ళకొక ఛాన్స్ ఇచ్చినా తప్పులేదు. వీళ్ళతోని మనం ఏంటంటే ముందుకు వెళ్ళినా సరే ప్రాబ్లమ్ అయితే ఏం లేదు అనుకోని వాళ్ళేంటంటే రిస్క్ తీసుకున్నారు. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఇది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వచ్చండి. బట్ మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళు మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సిట్యుయేషన్స్ బెటర్‌గానే ఉంటాయి అనుకోనే మీతో జర్నీ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఈ జర్నీలో ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేశారండి. వాళ్ళు కూడా అనుకోలేదు. చాలా ఛాన్సెస్ వాళ్ళేంటంటే వచ్చినవైతే యూజ్ చేసుకున్నారు. కాకపోతే వాళ్ళేంటంటే మిమ్మల్ని డిఫరెంట్ వేస్‌లో స్టడీ చేశారండి. ఇదేంటంటే మిమ్మల్ని ఒక వేలో స్టడీ చేసినట్టు నాకు అనిపించట్లేదు. మీ గురించి గుడ్ థింగ్స్ తెలుసుకున్నారు. బ్యాడ్ థింగ్స్ తెలుసుకున్నారు. మీలో ఉన్న ప్రతిదీ వాళ్ళకి అర్థమయ్యిందండి. కాకపోతే ఇక్కడ వాళ్ళేంటంటే మీరు ఒకటి అనుకోని ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు. కాకపోతే మీరు ఇంకొకటని వాళ్ళకైతే అర్థమయింది. అట్‌లీస్ట్ మీరు అది కాకపోయినా సరే స్టిల్ అంటే చూసే వ్యక్తికి ఎలా అయినా అర్థం అవ్వచ్చు కదా! ఈ వ్యక్తికి కూడా ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికి మీరు ఎందుకో కానీ డిఫరెంట్‌గా అనిపించారు. అక్కడి నుంచి ఏమైందంటే ఈ వ్యక్తికి మీ గురించి ఆలోచనలనేవి వేరేగా ఉండడం స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి ఈ వ్యక్తికి మీకోసం ఆలోచనలు వేరేగా రావడం స్టార్ట్ అయ్యాయి. అదేంటంటే ఒక నెగెటివ్ వేలో అని చెప్పొచ్చు. అంతవరకు పాజిటివ్‌గా
ఎలా అయినా సరే రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్దాం. ఎలా అయినా సరే మనం అనుకున్నట్టుగా ఈ వ్యక్తితో ఒక మంచి కనెక్షన్ డెవలప్ చేసుకుందాం ఇలా అనుకున్నారు. కానీ స్లోగా ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇది మిస్‌అండర్‌స్టాండింగ్ అనే దానికంటే వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒకలా అనుకున్నారు. మీరు ఇంకొకలా కనిపించారు. అది వాళ్ళకెందుకో కానీ డైజెస్ట్ అవ్వలేదు. సో, అక్కడి నుంచి వాళ్ళేంటంటే మీతో ఫైట్స్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం ఇలాంటివి స్టార్ట్ చేశారు. సో, ఇప్పటికి కూడా మీ ఇద్దరి మధ్యలోని ఎందుకో కానీ అందుకే వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదండి. ఫ్రీక్వెంట్‌గా ఆర్గ్యూ చేసుకోవడం, ఫ్రీక్వెంట్‌గా ఫైట్స్ చేసుకోవడం. అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళేంటంటే వినకపోవడం. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు హర్ట్ అవ్వడం. ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకోవడం. అంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారండి. కావాలని దూరం పెడుతున్నారు. ఇదేంటంటే ఇంకొకళ్ళ వల్ల జరిగిందైతే కాదు. ఇది క్లియర్‌గా నేను చెప్తున్నాను. మీ ఇద్దరి మధ్యలోని ఇంకో వ్యక్తి ఉండి వాళ్ళు మీ వ్యక్తికి బ్యాడ్‌గా చెప్పడం అయితే జరగట్లేదండి. మీ వ్యక్తే ఓన్‌గా మీ యాక్షన్స్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ చూసి వాళ్ళు కావాలని ఇవి క్రియేట్ చేస్తున్నారండి. వాళ్ళు కావాలనే మీతో ఫైట్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళేంటంటే మీ నుంచి ఏం ఆన్సర్స్ వస్తాయని కూడా వాళ్ళేంటంటే చూస్తున్నారు. ఇక్కడేంటంటే ఈ వ్యక్తి ఫైట్ చేయడానికైనా, ఆర్గ్యూ చేయడానికైనా రీజన్ ఏంటంటే మీరు ఒరిజినల్‌గా ఏంటి? మీరసలు ఒరిజినల్‌గా వాళ్ళకేం చెప్తారు? మీరు ఎలా స్టాండ్ తీసుకుంటారు? ఇవి చూడాలనుకుంటున్నారండి. క్లియర్‌గా ఏంటంటే వాళ్ళు మీ నుంచి ఆన్సర్స్ రాబట్టడం కోసమే మీతోనేంటంటే ఫైట్ చేయడం కానీ, మీతో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ చాలా చేస్తున్నారు. అండ్ మీరు కూడా ఏంటంటే హర్ట్ అవుతున్నారు. అలా అని చెప్పి మళ్ళీ మీరే ఈ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేయడం, మళ్ళీ ఈ వ్యక్తిని మీరే కన్విన్స్ చేయడం అలాంటివి జరుగుతున్నట్టున్నాయి. కానీ ఆ వ్యక్తి అయితే అస్సలు డౌన్ అవ్వట్లేదు ఎక్కడా కూడా. వాళ్ళేంటంటే మొదటి నుంచి అంటే ఏదో మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చినట్టుగా వాళ్ళు అంటే మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అదైతే కరెక్ట్ కాదు. బట్ స్టిల్ ఇక్కడైతే జరుగుతుంది. అదేలాగైతే ఇక్కడ కార్డ్స్ ప్రకారం అయితే నేను చెప్పగలనండి. అండ్ అలా అని చెప్పి ఈ వ్యక్తికి ఏంటంటే చాలా డౌట్స్ ఉన్నాయండి. ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటో వాళ్ళకి అంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇంకా క్వెషన్ మార్క్ లానే ఉంది. మీరు అనేసరికి ఏంటో తెలుసు. అలా అని మిమ్మల్ని వాళ్ళు బ్యాడ్ అనుకోవట్లేదు. కానీ వాళ్ళు అనుకున్న దానికి మీరు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నారండి. అందుకే వాళ్ళేంటంటే మీ నుంచి ఆన్సర్స్ వినాలనుకుంటున్నారు. అసలు వాళ్ళు అనుకుంటుంది కరెక్టా? మీరు ఒరిజినల్‌గా వాళ్ళకి డిస్‌ప్లే అవుతుంది కరెక్టా? మిమ్మల్ని మీరిక్కడ ప్రెజెంట్ చేసుకుంటున్న వే ఏంటంటే వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉందండి. దానివల్లే వాళ్ళేంటంటే ఫైట్స్ చేస్తున్నారండి. ఇంకా ఆ డౌట్స్ అనేవి వాళ్ళకున్నాయి. ఈ విషయంలో క్లారిటీ వస్తే కానీ ఆ రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్ళదు అనేది కూడా వాళ్ళకి తెలుసండి. ఇక్కడ అలా అని చెప్పి వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు. వాళ్ళు హర్ట్ అవుతున్నారు. రిలేషన్‌షిప్‌ని అనవసరంగా అంటే కాంప్లికేట్ చేస్తున్నారు. దూరం పెంచుతున్నారు అనేది తెలుసుకోలేకపోతున్నారండి. ఆ ఆలోచన వాళ్ళకుంటే ఇలా మీ దగ్గర నుంచి ఆన్సర్స్ అయితే తెలుసుకోవాలి అని చూడరు. వాళ్ళే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడి, వాళ్ళేంటంటే మనసులో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ బయటపెట్టి, మీరసలేం చెప్తారో తెలుసుకునేవాళ్ళు. కాకపోతే అది ఇక్కడ జరగట్లేదండి. నాకైతే అది అర్థమవుతుంది. సో, ఇలానే కానీ కంటిన్యూ అయితే చాలా ఇబ్బందవుతుంది. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటేనండి, చాలా మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉందండి. మీరైతే మాత్రం తొందరపడొద్దు. వీళ్ళ విషయంలోనేంటంటే ఆవేశపడితే ఏదీ రాదండి. ఈ వ్యక్తి కొన్ని థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. వాళ్ళు కొంత క్లారిటీ తెచ్చుకోవాలి. అప్పుడే ఈ సిట్యుయేషన్స్ అనేవి ఎండ్ అవుతాయి. ఈ సైకిల్ అనేది ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇది ఒక ఫేజే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ కాదు. అండ్ ఇంకొకటండి, ఇక్కడ ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారేమో, ఈ వ్యక్తిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో అనుకోని మీరేంటంటే అనవసరంగా రాంగ్ నేమ్స్ కూడా తీసుకురావద్దు. ఎందుకంటే దానివల్ల కూడా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. కేవలం మీరేంటంటే క్వెషన్ చేయాలనుకుంటే ఈ వ్యక్తినే క్వెషన్ చేయాలి. ఎవరి మీదో డౌట్ పడి వాళ్ళ నేమ్స్ తీసుకొచ్చారనుకోండి, ఇది ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. ఈ సిట్యుయేషన్ అనేది ఎండ్ అవుతుందండి. థింగ్స్ బెటర్ అవుతాయి. ఈ వ్యక్తి కొన్ని నేర్చుకున్న తర్వాత మీరే ఈ వ్యక్తిలో చేంజెస్ చూస్తారు. కాకపోతే ఈ వ్యక్తిని హ్యాండిల్ చేసే వే అయితే ఇది కాదు. నేను చెప్తుందైతే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. బట్ వ్యక్తి ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడానికి రెడీగా లేరు. వాళ్ళకి మీ నుంచి ఆన్సర్స్ కావాలి. మీరేంటో క్లారిటీ కావాలి. సో, అది వాళ్ళకి దొరికిన వరకు వాళ్ళు ఇలానే బిహేవ్ చేస్తారు. బట్ ఇదేంటంటే ఒక వ్యక్తి వల్ల జరుగుతుందయితే కాదు. మీ వ్యక్తి వల్లే జరుగుతుందిది. మీ వ్యక్తి ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో విన్ అవ్వాలనుకుంటున్నారండి. సింపుల్‌గా చెప్పాలంటే. ఆ విన్ అవ్వడం అనేదేంటంటే మిమ్మల్ని హర్ట్ చేయడం లాంటిది.
సో మీరేంటంటే ఈ వ్యక్తిని ఎంత కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తే ఈ సిట్యుయేషన్స్ అనేవి అంత తొందరగా ఎండ్ అవుతాయి. మీరు కూడా అంటే ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయరండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఇదైతే ఒక టెంపరరీ సిట్యుయేషనే. దీని గురించి ఎక్కువ వర్రీ అవ్వద్దు. అండ్ ఇంకా అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు కూడా కొంత సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలండి. మీరు కూడా ఆలోచించాలి సిట్యుయేషన్స్ కోసం. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఈ వ్యక్తి విషయంలో ఎందుకో కానీ మీరు చేస్తున్నవి కూడా కొన్ని రాంగ్ అవుతున్నాయండి. అంటే ఎలా అంటే, ఈ వ్యక్తికి మీరు ఒకటి చెప్పి, ఒకటి చేద్దాం అనుకునేసరికి అది ఎందుకో రివర్స్ అవుతుంది. అది మీ బ్యాడ్ టైం వల్లో ఏంటో కానీ, లేకపోతే మీరు కరెక్ట్‌గా అనాలిసిస్ చేయకపోవడం వల్లో ఏంటో కానీ, మీరు చెప్పిన మాటలు అక్కడ జరుగుతుంది ఇంకోలా ఉంటున్నాయి. దానివల్ల కూడా ఆ వ్యక్తి అలా రియాక్ట్ అవుతున్నట్టున్నారు. ఎందుకో కానీ ఇక్కడ నాకు మీ సైడ్ నుంచి కూడా కొన్ని మారాలి అన్నట్టుగా అనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్ చూస్తే కూడా నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తితో మీరు ఫైట్ చేయాలి అనుకుంటే, అది కరెక్ట్ వే అయితే కాదండి. ఈ ఓల్డ్ థింగ్స్ కానీ, ఓల్డ్ ప్యాటర్న్స్‌ని కానీ మీరు ఎండ్ చేయాలండి. ఇవి ఎండ్ చెయ్యకపోతే డెఫినిట్‌గా మీరు సఫర్ అవుతారు. నేనైతే మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు పాజిటివ్ వేలో మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ పాస్ట్‌ని రీకలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఒక పాజిటివ్ వేలో రీకలెక్ట్ చేసుకోవడానికి చూడండి. ఈ వ్యక్తి మీకు చాలా ఇంపార్టెంట్. అదైతే నాకు తెలుసు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు ప్రాపర్‌గా అనాలిసిస్ చేయట్లేదు. కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే మీరు ఈ వేలో చేస్తేనే కరెక్ట్‌గా వర్కౌట్ అవుతాయి అని మీరు అనుకుంటున్నారు. అది మీ ఎమోషన్స్ వల్ల. బట్ అదైతే రాంగ్. అలా అవ్వట్లేదు. ఒకసారి ఎప్పుడైతే కొన్ని అలా అనుకుంటున్నవి ఫెయిల్ అవుతున్నాయో అది రాంగ్ అని మీకు అర్థం అవ్వాలండి. బట్ మీరేమనుకుంటున్నారంటే అదొక్కటే సొల్యూషన్ అనుకుంటున్నారు. దానివల్ల కూడా ఏంటంటే ఈ వ్యక్తిని టైట్ స్పాట్‌లో పెడుతున్నారు. మీరు కూడా ఒక టైట్ స్పాట్‌లో ఉంటున్నారు. ఇలా అయితే వర్కౌట్ అవ్వదండి. నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఈ వ్యక్తి విషయంలో కొంచెం ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఏవైనా డెసిషన్స్ తీసుకోండి. యాక్షన్ తీసుకునే ముందు కూడా చాలా ఆలోచించుకొని యాక్షన్ తీసుకుంటే మంచిది. మెయిన్ ఈ వ్యక్తికి మీరు ఏదైనా చెప్తున్నారు అంటే అది చేయగలరంటేనే చెప్పండి. అంతేకాని మీరేంటంటే చెప్పేసిన తర్వాత ఎలా అయితే అలా అయింది అప్పుడు చూద్దాంలే చేసినప్పుడు అని అనుకుంటే డెఫినెట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఇంక మిమ్మల్ని ఇలానే చూస్తారు. ఈ సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయండి. ఇది మారాలా వద్దా అనేది కొంత మీ చేతుల్లో కూడా ఉంది. బట్ ఏదైనా ఆ వ్యక్తి కూడా మారుతారులెండి. టైమే అంతా. ఏదైనా సరే ఈ ఫేజ్ అయితే ఎండ్‌కి వస్తుంది. కొంచెం మీరు మీ వైపు నుంచే చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. మీలో ఎలాంటి మార్పులు రావాలో అవి ముందు చేసుకుంటే ఆ వ్యక్తి కూడా మారుతారు. ఇలానే ఉంటారని మాత్రం మీరు అనుకోవద్దు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీకు మధ్యలో ఇంకెవరైనా వ్యక్తి ఉన్నారా? వాళ్ళే మీ వ్యక్తికి బ్యాడ్‌గా చెప్తున్నారా? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? అంటే ఇది థర్డ్ పార్టీ రీడింగ్ అయితే కాదండి. మీ వ్యక్తికి అసలు మీకోసం ఎవరైనా బ్యాడ్‌గా చెప్తున్నారా? లేదా దానివల్లే మీ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో రాంగ్‌గా అంటే మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారా? అసలు ఏంటి పరిస్థితి అనేది మాత్రమే మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. సో, చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ వ్యక్తి యాక్చువల్‌గా ఏంటంటే మీ విషయంలో చాలా అంటే తొందరగా డెసిషన్స్ తీసుకున్నారండి. ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ ఏంటంటే ఈ వ్యక్తి కొన్ని మీ విషయంలో ఆలోచించకుండా ముందుకి స్టెప్స్ అయితే వేశారు. అంటే ఏది రైట్, ఏది రాంగ్, అసలు మీరేంటి, లేకపోతే మీ పరిస్థితి ఏంటి అని కొన్ని విషయాల్లో అయితే తెలుసుకోలేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళకి మీ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్లో, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏర్పడిన కనెక్షన్ వల్లో కానీ వాళ్ళేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, కొన్ని స్టెప్స్ కానీ వేయడం చేశారు. సో, ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఈ వ్యక్తి అంటే కాన్ఫిడెంట్‌గా లేరండి. మొదటి నుంచి కూడా ఈ వ్యక్తికి ఎందుకో కానీ మీ విషయంలోని ఆ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అయింది. వాళ్ళు మరి కొంత ట్రావెల్ అయిన తర్వాత అంటే ఈ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిందో, లేకపోతే మొదటి నుంచి కూడా ఇష్టం ఉన్నా సరే స్టిల్ ఎక్కడో ఇన్‌సెక్యూరిటీస్ ఉండడం వల్ల ఇలా అయిందో తెలీదు కానీ, మీ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఫ్రీక్వెంట్‌గా డిస్ట్రాక్ట్ అవ్వడం జరిగిందండి. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఎవరో వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారు. వాళ్ళేంటంటే మీ వ్యక్తికి అంటే మీ గురించి బ్యాడ్‌గా చెప్పడం అని కాదు కానీ, వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతూ ఉండడం చూసారు. లైక్ అబ్జర్వ్ చేశారు. సో, దాన్ని ఒక ఛాన్స్‌లా గ్రాబ్ చేసుకున్నారండి. ఇక్కడేంటంటే మీ వ్యక్తినే బ్లేమ్ చేయాలి కానీ, ఇంకో వ్యక్తిని బ్లేమ్ చేయడానికైతే ఏం లేదండి. ఎందుకంటే మీ వ్యక్తి మొదటి నుంచి మీ విషయంలో స్టెబుల్‌గా ఉండి, స్టెబుల్ డెసిషన్స్ తీసుకొని ఏది రైట్, ఏది రాంగ్ డిఫరెన్షియేట్ చేసి ఎవరిని ఎలా చూడాలి,
ఎవరికి ఎంతవరకు ఛాన్స్ ఇవ్వాలో తెలుసుకొనుంటే, ఇక్కడ ఇంకో వ్యక్తి ఎందుకు మీ వ్యక్తికి చెప్తారు? వాళ్ళకేం అవసరం? మీ వ్యక్తి క్లియర్‌గా డిస్ట్రాక్ట్ అయ్యారండి. నేను చెప్తున్నాను కదా! వాళ్ళకేంటంటే మీరు అనేసరికి తెలుసు ఏంటో. తెలీదు అని కాదు. కానీ మీ విషయంలో ఎవరైనా బ్యాడ్‌గా చెప్పింది కూడా వీళ్ళు విన్నారండి. వినలేదు అని చెప్తే అది అబద్ధం. అలా అని చెప్పి వాళ్ళేంటంటే ఇప్పుడు కూడా ఆలోచించుకుంటున్నారు. అసలు వాళ్ళు వింటుంది రైటా? మీరు రైటా అనేది. వాళ్ళకిప్పటికీ కన్‌ఫ్యూజన్ అయితే ఉందండి. కంప్లీట్‌గా అంటే ఇక్కడ ఎవరో చెప్పింది వినేసి అంటే మీరు ఇదే అనుకోని కన్క్లూజన్‌కైతే రాలేదండి. ఈ కార్డ్ చూస్తే ఇంకా వాళ్ళ ఆలోచనలనేవి ఎలా ఉన్నాయి అంటే స్టక్ అయిపోయి ఉన్నారు అంతే. క్లియర్‌గా చెప్పాలంటే. వాళ్ళకేమనిపిస్తుందంటే ఆ వ్యక్తి చెప్పింది కూడా రైటేనేమో అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు కూడా మిమ్మల్ని ఎంతో కొంత చూస్తున్నారు కదా! సో, అంటే మధ్యలోనే ఉండిపోయారండి. వాళ్ళు రైటా? లేకపోతే వీళ్ళు రైటా అనేది అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు బ్యాడ్‌గా చెప్పారు. చెప్తే అది అవ్వాలని రూల్ ఏం లేదు కదా! ఎందుకంటే వీళ్ళు కూడా మిమ్మల్ని కొంత చూసారు కదా! సో, దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏది కూడా తెలుసుకోలేకపోతున్నారండి. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని మీరు వీళ్ళతో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కన్వర్జేషన్స్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో ఫైట్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ అయితే క్లియర్‌గా ఉన్నాయండి. వాళ్ళ ఆలోచనల వల్ల కొంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి. ఆ తర్వాత మీరు కూడా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళని కన్ఫ్రంట్ చేయాలి అనుకోని అంటే ఆ ప్రాసెస్‌లోనే ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలోని చాలా దూరం పెరిగిందండి. నాకు తెలిసి ఈ కార్డ్ సెట్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో చాలా వరకు ఇద్దరి మధ్యలో పెద్ద ఫైట్సే జరుగుతున్నాయి. ఈవెన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కూడా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సెపరేషన్ అనేది కనిపిస్తుందండి కార్డ్స్‌లోని. దాని అర్థం ఏంటంటే, ఈ వ్యక్తి వేరే వాళ్ళ మాటలు వినడం ఒక రీజన్ అండ్ వాళ్ళకి కూడా అంటే కొంత అనిపించడం అనేది ఒక రీజన్ అండి. ఇదేంటంటే సోలోగా వేరే వాళ్ళనే బ్లేమ్ చేయడానికైతే ఏం లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఎందుకో కానీ ఈ సిట్యుయేషన్ పరంగా హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. వాళ్ళకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోతేనే బెటరేమో అని అనిపిస్తుంది. ఈ కార్డ్ చూస్తే ఎలా అనిపిస్తుందంటే ఎందుకో కానీ మీరు వాళ్ళనుకున్నట్టుగా లేరు. మీ విషయంలో వాళ్ళు తొందరపడిపోయారు. స్లోగా అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసి కొంచెం స్లోగా డెసిషన్స్ తీసుకొనుంటే ముందే వాళ్ళకి క్లారిటీ వచ్చుండేదేమో. అప్పుడే వాళ్ళ హోప్స్‌ని విడిచిపెట్టేసి ఉండేవాళ్ళేమో అని వాళ్ళకనిపిస్తుంది. అంటే రిగ్రెట్ అవుతున్నారండి వాళ్ళ డెసిషన్స్‌కి వాళ్ళు. అదైతే నేను చెప్పగలను. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తుంటే కూడా నాకేమనిపిస్తుందంటే ఇది ఎక్కడో దగ్గర పీస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. ఇఫ్ ఇన్ కేస్ పీస్ చేసుకోకపోతే ఈ సెపరేషన్ ఫేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. వ్యక్తులతోనేంటంటే ఫైట్స్ చేస్తే సొల్యూషన్ అయితే దొరకదండి. ఇద్దరిలో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి ఆర్ ఇద్దరిలో ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. అలా అని చెప్పి ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది అని కూడా మీరు అనుకోవద్దు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది 50% కూడా ఉందని నేను చెప్పనండి. చాలా తక్కువే ఉంది. మీ వ్యక్తి కూడా ఒరిజినల్‌గా మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా కొంత డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల థర్డ్ పర్సన్‌కి ఛాన్స్ వచ్చింది కానీ, లేకపోతే వాళ్ళకి కూడా ఆ ఛాన్స్ రాదు. ఎందుకంటే మీ వ్యక్తి ఏంటంటే అంత ఈజీగా వ్యక్తులు చెప్పిన మాటలు వినే టైప్ కాదనమాట. వాళ్ళకి ఓన్ జడ్జ్‌మెంట్ అనేది ఉంది. కానీ మీ విషయంలోనేంటంటే మొదటి నుంచి వీళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. వాళ్ళు కూడా ఇండివిడ్యువల్‌గా మిమ్మల్ని చూస్తారు కదా! సో, దాని ప్రకారం ఏమో వాళ్ళు అంటే అలా అనుకున్నారు. ఏదైనా సరే డ్యామేజ్ అయితే కొంత జరిగిపోయింది. సో, ఈ డ్యామేజ్ జరిగిపోయిన దానికి వేరే వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. ఈ రిలేషన్‌షిప్ మీద ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి, మీ సైడ్ నుంచి మీరు దీన్ని ఎలా బెటర్ చేయాలి అనే దాని మీద ఫోకస్ పెడితే బావుంటుంది. ఈవెన్ కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే, ఈ వ్యక్తితో మీరు కోఆపరేట్ చేయాల్సి ఉంటుందండి. అంటే రిలేషన్‌షిప్ కావాలనుకుంటే. రిలేషన్‌షిప్ వద్దు అనుకుంటే ఇంకా దానికి చెప్పేదేం లేదు. బట్ ఇక్కడ నేనైతే ఒకటి చెప్పగలను. అదేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే, మీరు ఈ వ్యక్తితో కోఆపరేట్ చేసి వీళ్ళు అనుకుంటుంది మీరు కాదు అని ప్రూవ్ చేయాలి. మీరది కాదు అని వాళ్ళకి తెలిసిన రోజు డెఫినిట్‌గా వాళ్ళు రిగ్రెట్ అవుతారండి. వాళ్ళు సారీ అయితే ఫీల్ అవుతారండి. మీ విషయంలో చేసిన అన్‌ఫెయిర్ థింగ్స్‌కి. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఆ ఛాన్స్ కోసమైనా సరే మీరు వర్క్ చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి మీద రివెంజ్ తీర్చుకోవాలి, ఈ వ్యక్తితో ఫైట్ చేయాలి అని కాకుండా, మీరది కాదు అని, వాళ్ళు రాంగ్ అని వాళ్ళకి ప్రూవ్ చేయాలండి. సో, దానికోసం మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టడానికి చూడండి. ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలి అనే మైండ్ సెట్‌తో కాకుండా, అలా మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో డెఫినిట్‌గా మీరు కరెక్ట్ వేలో ముందుకు వెళ్తారండి. బట్ మీరు రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ అర్థం చేసుకోవాలి, థింగ్స్ బెటర్ చేసుకోవాలి అనుకుంటే, ఎమోషనల్ అయ్యి మీరు కూడా కొన్ని రాంగ్ స్టెప్స్ అనేవి వెయ్యొచ్చు. కొంత మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రాకపోవచ్చు. బట్ వన్స్ మీరు ఎప్పుడైతే మీకు అంటే వాళ్ళలా రాంగ్ వేలో ట్రీట్ చేశారు ఆర్ మిమ్మల్ని ఒక రాంగ్ వేలో వాళ్ళు అర్థం చేసుకున్నారు. అది మారాలి. వాళ్ళు కొంత రిగ్రెట్ అవ్వాలి అనుకుంటే మాత్రం
మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసి కొన్ని విషయాల్లోనేంటంటే డెసిషన్స్ కూడా అలానే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో చెప్పాను కదండీ! కొన్ని విషయాల్లోని కేర్‌ఫుల్‌గా థింక్ చేయాలండి. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే పైపైన చూడడం కాదు, డీప్‌గా కూడా అనాలిసిస్ చేయాలి. ఆ వ్యక్తికి ఎందుకు మీ మీద అలాంటి ఒక రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది? ఆర్ ఆ వ్యక్తి ఎందుకు మీ విషయంలో అంత ఈజీగా డిస్ట్రాక్ట్ అయ్యారు? మిగతా వాళ్ళకి అంటే మీరెప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదు. బట్ ఈ వ్యక్తి వల్ల ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇలా కొన్ని తెలుసుకోవాలండి. అలా అని చెప్పి ఓవర్ థింక్ చేయొద్దు. చాలామంది ఏంటంటేనండి ఓవర్ థింక్ చేస్తారండి. కరెక్ట్‌గా థింక్ చేయకుండా ఓవర్ థింక్ చేసినప్పుడు కూడా సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతుంటాయి. ఈ సిట్యుయేషన్‌లో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుందేంటి? మీరు అసలు చేస్తుందేంటి? ఆ వ్యక్తి మీకు చేస్తుందేంటి? ఇప్పుడు ఏం చేస్తే బావుంటుంది? ఇలా చాలా ఆలోచించాలండి. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ అయితే తీసుకోవాలండి. ప్రతి స్టెప్పు కూడా కేర్‌ఫుల్‌గా వేయాలి. లేకపోతే ఏమవుతుందంటే డిజాస్టర్ అనేది జరుగుతుందండి. ఇది మీరు కావాలని చేసింది అవ్వదు కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇద్దరికీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ కార్డే వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఈ సిట్యుయేషన్‌ని మీరు బెటర్ చేయాలండి ఎలా అయినా సరే. బెటర్ చేయకపోతే మాత్రం ఇద్దరికీ డ్యామేజ్ జరుగుతుంది. అదైతే నేను చెప్పగలను. సో, మీరు అనుకోవచ్చు. ఆ వ్యక్తికి డ్యామేజ్ జరుగుతుంది కదా! సో, మాకు జరిగినా పర్వాలేదు అని. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తికి డ్యామేజ్ జరిగింది అంటే వాళ్ళు ఆలోచించడం వల్ల జరిగుండొచ్చు. బట్ మీరేంటంటే ఇక్కడ నిజంగానే ఏ తప్పు చేయకుండా వాళ్ళేంటంటే ఇలా ఆలోచిస్తే మరి ఇది మీకు అన్‌ఫెయిర్‌గా జరిగినట్టే కదా! సో, ఏదైనా డ్యామేజ్ అనేది ఎవరికీ జరగకూడదండి. అదేంటంటే ఆ టైంకి మంచిగానే అనిపిస్తది కానీ తర్వాత ఇబ్బందయిపోతుంది. మీ ఓవర్ థింకింగ్ వల్ల కూడా డ్యామేజ్ జరగొచ్చు. సో, సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ సిట్యుయేషన్‌లో మీకు ఎవరిదైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ తీసుకోండి. ఎవరివైనా సజెషన్స్ వినండి. అండ్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే సిన్సియర్‌గా ఎఫర్ట్స్ పెట్టండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు రిగ్రెట్ అవ్వాలి. అండ్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి మీ వాల్యూ ఏంటి అనేది. ఆ తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది అది మీ చేతుల్లో ఉంది. మీరు ఆలోచించుకోవచ్చు. బట్ ఇప్పుడైతే మాత్రం ఫెయిర్‌గా మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చెయ్యండి. ఎఫర్ట్స్ అయితే పెట్టండి. యూనివర్స్ అంతా చూస్తూనే ఉంటది. యూనివర్స్ ఇలాంటి గైడెన్స్ మీకు ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పాత్‌ని మీరు చూజ్ చేసుకోవాలి అని. వన్స్ మీరెప్పుడైతే ఇలా అంటే యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్న పాత్‌లోకి వెళ్తారో మీకు డ్యామేజ్ అనేది ఎక్కువ జరగదండి. తక్కువ జరుగుతది. అంటే మీరు అనుకోవచ్చు ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయిందండి. ఇంకా జరగడానికి ఏం లేదు అని. ఇంకా ఛాన్స్ అనేది మీ చేతుల్లో ఉందండి. ఇదేంటంటే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువకి వెళ్తుంది. కానీ ఇది ఇక్కడితోనే ఆగాలి అనుకుంటే మాత్రం మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. సో, ఒకసారైతే ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్‌లో చూద్దాం అసలు. మీ వ్యక్తికి ఇప్పుడు మీకోసం ఎవరైనా బ్యాడ్‌గా చెప్తున్నారా? దానివల్ల మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని రాంగ్ వేలో ట్రీట్ చేస్తున్నారా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, మీ వ్యక్తి ఏంటంటేనండి మీతో చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ వ్యక్తికి మేబీ పాస్ట్‌లో చాలా బ్యాగేజెస్ ఉన్నాయి. పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారు. ఆ తర్వాత మీరేంటంటే వాళ్ళ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీతోని ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. వాళ్ళకి మీకు అయితే ఒక మంచి రిలేషన్‌షిప్ ఏర్పడింది. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే సెక్యూర్‌గానే ఉండాలి అనుకున్నారండి. అంటే ఇక్కడ ఇంకా క్లియర్‌గా మీకు చెప్పాలి అంటే మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టడానికి. మీరేమిస్తే మీకు అదే తిరిగి ఇవ్వాలి అనుకున్నారండి. ఇదొక మిర్రర్ రిలేషన్‌షిప్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇలా ఏంటంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు. అలా అని చెప్పి మీరు ఏదో చేసే వరకు, మీరు ఏదో ఇచ్చే వరకు అలా చూసుకొనైతే ఉండలేదు. వాళ్ళకేమనిపించిందంటే మేబీ మనం కూడా కొంత చేయాల్సింది చెయ్యాలి. కంప్లీట్‌గా ఆ వ్యక్తి ఏదో చేస్తేనే వర్కౌట్ అవుతుంది. లేకపోతే లేదు అనేలా కాకుండా అని ఇలా ఆలోచించారు. ఎందుకంటే ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉందండి మీ వ్యక్తికి మీకు. సో, ఇలా ఎమోషనల్ కనెక్షన్ అనేది ఏర్పడింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీ వ్యక్తి ఎవరో ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం వల్ల మీ గురించి నెగెటివ్‌గా ఆలోచించట్లేదండి. వాళ్ళేంటంటే స్లోగా మీరు చేసింది చూసారు. అంటే ఇక్కడ ఈక్వాలిటీ కోరుకున్నారు కదా! సో, వాళ్ళకి ఎక్కడో కానీ ఆ ఈక్వాలిటీ అనేది వర్కౌట్ అయినట్టు అనిపించలేదండి. వాళ్ళే ఎందుకో ఎక్కువ చేసినట్టు అలాంటి ఫీలింగ్ స్టార్ట్ అయింది. దీనికి రీజన్ అయితే ఎవరో ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కాదు. సో, వాళ్ళేంటంటే జెన్యూన్‌గా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇప్పటికైనా మీరు మారాలి. ఇప్పటికైనా మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి.
మీరేంటంటే ఒక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకేమనిపిస్తుందంటే ఆ నెగటివిటీ అనేది ఉంది. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ కోరుకుంటున్నారండి. కాకపోతే ఆ స్టెబిలిటీ అనేది దొరుకుతుందా లేదా అనేది వాళ్ళ డౌట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాస్ట్‌లో సఫర్ అయ్యారు కాబట్టి ఈ పాస్ట్ ట్రామా అనేది ఇంకా వాళ్ళలో ఉంది. ఇంకా వాళ్ళకేంటంటే ఆ ఎమోషనల్ అటాచ్‌మెంట్ అనేది ఉందండి పాస్ట్‌తో. సో, దానికి వాళ్ళేంటంటే అందుకే మీకేంటంటే ఫేవర్ చేయలేకపోతున్నారు. వాళ్ళెలా ఆలోచిస్తున్నారంటే, మీరు స్ట్రెయిట్‌గా వాళ్ళతో మాట్లాడి, స్ట్రెయిట్‌గా మీరు చేయాల్సినవి చేసి, మీరివ్వాల్సింది ఇస్తేనే వాళ్ళు కూడా ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ వేలో ముందుకు తీసుకువెళ్దాం అనుకుంటున్నారు. అంతేకాని ఇక్కడ ఒక వ్యక్తి ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, అంటే దీన్ని బ్రేక్ చేసి అదేం కాదండి. వాళ్ళు మీరు ట్రీట్ చేసిన వే ప్రకారమే డెసిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి, మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌ని డ్యామేజ్ చేయడం అయితే ఏం లేదండి. సో, వాళ్ళెందుకో కానీ మీతో హానెస్ట్‌గా ఇవి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకేమనిపిస్తుందంటే, మీరు అందరిలా కాదు. మీరు వేరు. సో, మీరేంటంటే నేచురల్‌గానే అన్నీ చేస్తారు, అన్నీ ఇస్తారు అని అనుకున్నారు. సో, వాళ్ళందుకే ఇక్కడేంటంటే మీరు ఇనిషియేట్ చేయాలి. మీరేంటంటే ఎఫర్ట్స్ అనేవి జెన్యూన్‌గా పెట్టాలి అని వాళ్ళనుకుంటున్నారండి. వాళ్ళకైతే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ కావాలనుంది. అదైతే నేను చెప్పగలను. ఇప్పుడైతే వాళ్ళ ఫ్యూచర్ ఎందుకో చూడలేకపోతున్నారు. దానికి రీజన్ ఏదైనా కూడా అవ్వచ్చు. చెప్పాను కదా! నెగటివిటీ అనేది రోజు రోజుకి పెరుగుతుందండి. మీరు వాళ్ళ కోసం చేస్తుందేంటంటే వాళ్ళకి కనిపించట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఆర్ మీరే చెయ్యట్లేదు. ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది. సో, అందుకే వాళ్ళేంటంటే ఈక్వాలిటీని ఫీల్ అవ్వట్లేదు. ఇక్కడేంటంటే క్లియర్‌గా ఆ వ్యక్తికేంటంటే మీ మనసులో మాటేంటి? మీరేమనుకుంటున్నారో తెలియాలండి. సో, ఇవన్నీ తెలిస్తే కానీ వాళ్ళేంటంటే ఒక స్టెప్ అయితే ముందుకు వేయలేరు. బట్ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ రిలేషన్‌షిప్ బెటర్ చేసుకోవడం మాత్రం మీ చేతుల్లో ఉంది. మీకింకా ఛాన్స్ ఉందండి. పాస్ట్‌లో ఈ వ్యక్తి ఎలా అయితే మారారో, ఎలా అయితే ఉన్నారో, ఎలా అయితే ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు చేయాల్సినవి చేస్తారో, ఫ్యూచర్‌లో కూడా ఆ వ్యక్తి చేయడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరేంటంటే ఆ ఛాన్స్ తీసుకోకపోతే ఇంకెవరు చేసేదేం లేదండి. ఈవెన్ ఈ కార్డ్ చూస్తే నాకేమనిపిస్తుందంటే, మేబీ వాళ్ళ మాటలు కొంచెం రూడ్‌గా ఉన్నా, వాళ్ళేంటంటే సెల్ఫిష్‌లా అనిపిస్తున్నా సరే, అది సెల్ఫిష్‌నెస్ అయితే కాదండి. వాళ్ళ కన్సర్న్ అంతే. వాళ్ళ పెయిన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది నెగెటివ్ వేలో కొంత పోర్ట్రే అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే, వ్యక్తులు చెప్పే విధానంలోనే సాఫ్ట్‌గా చెప్తే ఎవరైనా సరే అది పెయిన్ అనుకుంటారు. బట్ రూడ్‌గా చెప్తే ఏమనుకుంటారు? సెల్ఫిష్ పర్సన్స్ లేకపోతే కావాలనే హర్ట్ చేస్తున్నారని అనుకుంటారు. అది ఇక్కడ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ నేనైతే ఒకటి చెప్తాను. ఈ వ్యక్తి మీరు ఏంటంటే ఓపెన్‌గా కన్వర్జేషన్ చేసుకోవాలి. హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్స్ అంటారు కదా! సో, అదైతే ఇక్కడ జరగాలి. జరిగితేనే రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది. ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నారని మీరు అనుకోని వాళ్ళనైతే ఇబ్బంది పెట్టొద్దు. అలా ఎవ్వరు లేరు. మీ వ్యక్తి ఆలోచనలే ఇక్కడ ఒక థర్డ్ పర్సన్. అంతేకాని మీ వ్యక్తి ఏంటంటే ఇంకొకళ్ళ మాటలు వినేసి మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదండి. అదైతే నేను చెప్పగలను. సో, వాళ్ళకి కూడా డీప్ డౌన్ ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలనే ఉంది. కాకపోతే వాళ్ళకి హోప్ అనేది లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవట్లేదు. మీరు యాక్చువల్‌గా వాళ్ళతోని ఓపెన్‌గా మాట్లాడట్లేదు. మీరేంటంటే కొంత ప్రిటెండ్ చేస్తున్నారని అనిపిస్తుంది వాళ్ళకైతే. మీకు కూడా మేబీ అలా అనిపించొచ్చు. సో, ఇది మారాలండి. ఇక్కడ మారిపోతే మొత్తం మారిపోతుంది. అదైతే నేను చెప్పగలను. ఒకసారయితే ఆలోచించండి. నాకైతే సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి అని అనిపిస్తుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, పాజిటివ్‌గా ఉండండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే పాజిటివ్‌గా ఉండి మీ విషెస్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉందండి. యూనివర్స్ ఏంటంటే మీకే ఈ ఛాన్స్ ఇచ్చింది. ఈ వ్యక్తితో సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవుతాయి. బెటర్ చేసుకోవాలి అంటే మాట్లాడాలి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళకి అర్థం అవ్వకపోయినా సరే వాళ్ళని ఫోర్స్ చేసినట్టు కాకుండా వాళ్ళకి కంఫర్ట్ చేస్తున్నట్టుగా చెప్పాలండి. పాజిటివ్ వైబ్సే రావాలి మీ నుంచి. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళు తెలుసుకుంటారండి. మీకు వాళ్ళకి మధ్యలో ఎలాంటి కనెక్షన్ ఉంది? మీరసలు ఎలాంటి వాళ్ళు? మీరసలు వాళ్ళకి ఏమిస్తున్నారు? వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు? అనే క్లారిటీ వాళ్ళకుంటుంది. సో, ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఆ పాజిటివిటీ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటండి, మీకు ఎవరిదైనా గైడెన్స్ కావాలి, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు అని అనిపిస్తే, ఎవరిదైనా సజెషన్స్ తీసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎవరినైనా సరే మీరు హెల్ప్ అడగొచ్చు. బట్ మీరు ఇంకొకరి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వొద్దండి. ఈ వ్యక్తి మీరు కలవడం కోసం మీకు వేరే వ్యక్తులు చెప్పే సజెషన్స్ ఓకే. పర్వాలేదు అనిపిస్తేనే చేయండి. బట్ దానివల్ల మరికొంచెం సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవుతాయి అంటే అలాంటి రిస్క్ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే మీ వ్యక్తికి ఇక్కడైతే ఎవరో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తే వినేసి వాళ్ళైతే ఇలా బిహేవ్ చేయట్లేదు. సో, మీరు కూడా ఏంటంటే
సో మీ వరకు మీరు కూడా ప్రయత్నాలు చేసి, ఇంకా మీకు డౌట్ ఉంటే అప్పుడు ఎవరినైనా సజెషన్స్ అడిగితే వాళ్ళు చెప్పింది ఓకే అనుకుంటే ముందుకు వెళ్ళొచ్చండి. బట్ ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే మీరు కంప్లీట్ చేయగలరు. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఆ హ్యాపీనెస్‌ని మీరు తీసుకురాగలరు. మీ రిలేషన్‌షిప్‌ని మీరు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళగలరండి. ఇదైతే నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. సో, జాగ్రత్తగా మీరు ఎప్పుడైతే డెసిషన్స్ తీసుకుంటారో, ఈ వ్యక్తి విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా యాక్షన్ తీసుకోండి. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.